మనిషి జీవితం విచిత్రమైంది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు. తెలుసుకునే ప్రయత్నం చేసేలోపే జీవితమంతా ముగిసిపోతుంది. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు. మనం మరణించాక మనల్ని ఎవరు వచ్చి చూస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే మనతో ఉన్న వాళ్లను మనసారా ప్రేమించాలి. ఆప్యాయత, అనురాగాలను పంచాలి. మనం మరణించాక కూడా జీవించేలా మానవత్వాన్ని చూపించాలి. ఎదుటివారు ఎలాంటి వారనేది మీకు అనవసరం. మీతో మంచిగా ప్రవర్తిస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. ఎదుటివారిలో తప్పులు వెతికేవాడు ఎప్పటికీ సాటి మనిషిని ప్రేమించలేడు, అలాగే ప్రేమను పొందలేడు. సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధల్ని అనుభవించి తీరాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి. 2 పదాలు నీ జీవితాన్నే మార్చేయగలవు. 1 చెయ్యగలననే ఆత్మవిశ్వాసం, 2 చెయ్యలేననే అపనమ్మకం. వీటిలో ఏది ఎంపిక చేసుకుని నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్తగా వాడుకుంటే ఆపద కాలంలో మీకు అది ఉపయోగపడుతుంది. అదే విచ్చలవిడిగా వాడితే అదే డబ్బు మీ జీవితంతో ఆడుకుంటుంది. ఓర్పు లేని సంసారం, పొదుపు లేని జీతం, అదుపు లేని జీవితం గాలిలో దీపంతో సమానం. మనిషి జీవితంలో సగం సమస్యలు సంపాదన సరిపోకపోవడం వల్లే మొదలవుతాయని అందరూ అనుకుంటారు. కానీ సంతృప్తి లేకపోవడమే అన్ని దుఃఖాలకు కారణం. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం, ఈ 3 ఉన్నవాళ్లే అదృష్టవంతులు. వీళ్లే అసలైన సంపన్నులు. మనం చేసే చిన్న సాయం వలన ఈ ప్రపంచం ఏమీ మారిపోదు, కానీ సాయం పొందిన వారి ప్రపంచం ఖచ్చితంగా మారుతుంది. వారి ప్రపంచంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది. ఉద్యోగం లేని మగాడికి, పిల్లలు లేని ఆడదానికి, వృద్ధాశ్రమంలో వదిలేయబడిన వృద్ధుడికి మాత్రమే జీవితమంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఎదగడానికి 7 ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. నీకున్న దాంట్లోనే ఇతరులకు చిరు సహాయం చేయడం, ఓటమిలో కృంగిపోకుండా ప్రయత్నం చేయడం, పేదరికంలో కూడా నిజాయితీగా ఉండడం, మాట తీరులో సరళత్వాన్ని ప్రదర్శించడం, కోపంలో కూడా సహనాన్ని కోల్పోకుండా ఉండడం, కష్టాలను తట్టుకునే శక్తిని కలిగి ఉండడం, ప్రతి మనిషిని గౌరవించడం. ఈ 7 సూత్రాలను ఎవరైతే పాటిస్తారో వారు జీవితంలో గొప్ప స్థాయికి తప్పకుండా చేరుకుంటారు. గొడ్డలి బలమైనదే, కానీ దానితో వెంట్రుకలను కత్తిరించలేము. బ్లేడు పదునైనదే, కానీ దానితో చెట్లను నరకలేం. అందరిలోనూ సామర్థ్యం ఉంటుంది, కానీ ఒకే రకమైన సామర్థ్యం ఉండదు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాడు ఎవ్వరినీ తక్కువగా అంచనా వేయడు. మనిషికి చనిపోయే వరకు ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉన్నంతసేపు ఏదో ఒక అవసరం తప్పకుండా ఉంటుంది. అవసరాలే మనల్ని నడిపిస్తాయి. మనం నడిచే దారులే మనమేంటో నిర్ణయిస్తాయి. గమ్యం ఎప్పుడూ నీ గుమ్మం ముందుకు రాదు, నువ్వే దానికోసం పరిగెత్తాలి. అలిసిపోయే వరకు కాదు, గమ్యాన్ని చేరుకునే వరకు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నవ్వగలిగిన వారే నీకు ఆదర్శం కావాలి. ఆపదలో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయగలిగిన వారే నీకు స్ఫూర్తినివ్వాలి. నేను అనే 2 అక్షరాల త్రాసులో అహంకారం, ఆత్మాభిమానం అనే రెండిటిని సమానంగా మోయాలి. ఏది తగ్గినా ఆ పదానికి విలువ లేకుండా పోతుంది. రేపటి కోసం కష్టపడుతున్నాం, రేపటి కోసం దాచుకుంటున్నాం, రేపటి కోసం ఖర్చు పెట్టుకుంటున్నాం. అన్నీ రేపటి కోసమే అయితే అసలు రేపు అంటూ నువ్వు ఉండకపోతే? అందుకే ఈ క్షణం ఎంతో విలువైంది. ఈ సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. గతమన్నది లేకపోతే గమ్యమెక్కడిది? బాధ్యత అన్నది లేకపోతే బ్రతుక్కి ప్రయోజనం ఏముంది? అందరిలా పుడతామో అందరిలానే చస్తాము. నీకంటూ విలువ ఏముంది? నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. అది నువ్వు చచ్చినా బ్రతికేలాగా, నలుగురు మెచ్చేలాగా ఉండాలి. నీ స్థానం ఎప్పటికీ అలానే ఉండాలి. జీవితమంటే యుద్ధం. ప్రతి క్షణం జీవన మరణ పోరాటం. గెలుపు ఓటములు
దానిలో భాగం. నువ్వు ఓటమిని అంగీకరించినా విధి నిన్ను వదిలిపెట్టదు. తట్టి లేపి మరీ సంసిద్ధం చేస్తుంది, సన్నాహాలను చేస్తుంది. తప్పదనుకుంటూ బరిలో దిగకు. తాడో పేడో తేల్చుకోవాలని పట్టుదలతో దిగాలి. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. విజేతగా నిలవాలంటే సంక్లిష్ట సమస్యల్ని పట్టుదలగా పరిష్కరించుకుంటూ అదే సమయంలో మరిన్ని ఛాలెంజ్లను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ సమస్యలు ఒకవేళ నిన్ను కిందికి పడదోసినా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంక్లిష్ట సమస్యల్ని పరిష్కరించిన అనుభవం సంపాదించుకున్నావు గనుక. పేదవాడిలా పుట్టానని, నిరుపేద ఇంట్లో బ్రతుకుతున్నానని అస్సలు నిరాశ చెందకు. నువ్వున్న స్థాయిలోనే నీ ఆలోచనలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. తల్లిదండ్రులు నీకు ఏమిచ్చారని కాదు, వాళ్ళిచ్చిన జీవితాన్ని నువ్వెంత అందంగా తీర్చిదిద్దుకున్నావన్నది ముఖ్యం. చదువు రానివాడు చదువుకున్నవాడితో స్నేహం చేస్తే బాగుపడతాడు. మూర్ఖుడు మంచివాడితో స్నేహం చేస్తే బాగుపడతాడు. కానీ డబ్బున్నవాడితో స్నేహం చేస్తే మన తలరాత ఎప్పుడూ మారదు. ఒత్తిడి లేని జీవితం గడపాలంటే ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం మానుకోవాలి. వాస్తవాలను అంగీకరిస్తూ ముందుకు వెళ్ళాలి. చెదలు పట్టిన చెక్క కూడా పొయ్యిలో కట్టెగా మారి ఆకలి బాధ తీరుస్తుంది. అన్నీ తెలిసిన నువ్వు చేతకాని వాడిలా చేతులు ముడుచుకు కూర్చుంటే ఎలా? కావాలనుకున్నది దక్కలేదని జీవితాన్ని కాదనుకుంటే ఎలా? కష్టం సుఖాలే జీవితం. సుఖం వస్తే సమస్తాన్ని మరిపిస్తుంది. కష్టం వస్తేనేగా దేని విలువెంతో తెలిసేలా చేస్తుంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. చదవాలనే పట్టుదల ఉన్నవాడికి చిరుదీపపు వెలుగు చాలు. చదువు మీద శ్రద్ధ లేనివాడికి పగటిపూట వెలుతురు కూడా తలనొప్పిగా మారుతుంది. మనస్సులో కల్మషం లేనివారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా, మన వెనకాల చేదుగా మాట్లాడతారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేయవచ్చు, కానీ గుంటనక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరం. కాటు వేసే పామునైనా నమ్మొచ్చు, కానీ ఊసర వెల్లిలా రంగులు మార్చే మనుషులను మాత్రం అస్సలు నమ్మకూడదు. అలాంటి వారికి దూరంగా ఉండాలి. ఏదైనా పనిని అనుకున్న వెంటనే ప్రారంభించగలిగిన వాడే విజయాన్ని సాధించగలడు. మెట్లను లెక్కవేసి వాటి కొలతలు తీసుకొని ముహూర్తాలు పెట్టి ప్రారంభించేవాడు ఎప్పుడూ విజయాన్ని పొందలేడు. సముద్రపు కెరటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పడిలేసే కెరటానికి అలుపన్నది తెలియదు. అలాగే నిత్యం శ్రమించే వ్యక్తి ధైర్యాన్ని కోల్పోడు, ఓటమిని పట్టించుకోడు. సర్వేజన సుఖినో భవంతు. Thank you.